హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అకిరానందన్ మరి కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాడు. ఆయన పిక్స్ కానివ్వండి, లేకుంటే ఆయన వీడియోలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. అయితే తొందరలో అంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీ అయిపోయారు కాబట్టి అకిరానందన్ గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. అది కూడా బద్రీ సినిమా, తన సినిమా బద్రీ ఉంది కదా సార్, దాన్ని రీమేక్ చేయబోతున్నారు అకిరానందన్తో అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి సార్. మరి మీ ఒపీనియన్లో ఈ సినిమాతోనే పరిచయం కాబోతున్నారా, లేకుంటే ఇంకా వేరే ఏదైనా సినిమా చేసే అవకాశం ఉందంటారు సార్? ఇక్కడ అకిరానందన్ తాలూకు పరిచయం చాలా గ్రాండ్గా జరిగింది. అలా గ్రాండ్గా జరుగుతుందని ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ రప్పించుకున్నాడు. ఒకేసారి ప్రజలందరికీ చెప్పలేం కదా. అలాంటిది కొన్ని లక్షల మంది ప్రజలు పవన్ కళ్యాణ్కి ఎంత కొడుకున్నాడా, ఎంత పెద్ద కొడుకున్నాడా, ఆ కొడుకు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడా, ఆ కొడుకు చంద్రబాబు నాయుడు కాళ్ళని నమస్కారం చేశాడా, ఇలా పరిపరి విధాలుగా అకిరానందన్కి ఒక 50 మార్కులు పడిపోయి ఎప్పుడే స్టార్టింగ్లోనే. ఎక్కడ మార్కులు పడ్డాయి? హైట్ ఎవరు లేరు, ప్రభాస్ని ఇచ్చిన హైట్. రెండోది ఏమిటి? మార్షల్ ఆర్ట్స్ తెలుసు. మూడోది ఏమిటి? వాయిస్. నాలుగోది ఏమిటి? మ్యూజిక్. ఒకటి కాదంటే అభిరుచి, క్రియేటివిటీ తనలో ఉంది. ఈ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఆర్టిస్టులుగా బాగా రాణిస్తారు. గతంలో రాణించిన వాళ్ళందరూ కూడా క్రియేటివిటీ ఉన్నవాళ్ళే రాణించారు. డైరెక్టరు ఒక పాత్రను చెప్తాడు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తాడు. కానీ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఆ పాత్రలోకే పరకాయ ప్రవేశం చేస్తారు. మంచి ఆర్టిస్టులు అయితే చేసి ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది అని, ఇది డోంట్ యాక్ట్, దే బిహేవ్. యాక్ట్ చేస్తే తెలిసిపోతుంది, బిహేవ్ చేస్తే తెలీదు. మీరు మామూలుగా సహజంగా ఉంటారన్నమాట. అటువంటి క్వాలిటీ అకిరానందన్కి ఉంది. తర్వాత మంచి ఫేసు, ప్లెజెంట్ ఫేసు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రవేశించక ముందు ఉన్నదానికంటే ఇప్పుడు అందంగా ఉన్నాడు. లవర్ బాయ్లా ఉన్నాడు, సబ్బీగా మిల్కీగా చాలా బాగున్నాడు. నేను లోగడ దీని గురించి అకిరానందన్ గురించి చెప్తున్నప్పుడు చాలా అంటే విపులంగా విస్తృతంగా కొంచెం ఎక్కువే చెప్పాను. ఎందుకంటే మీలో టాలెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే మీకు ఆత్మస్థైర్యం రావడం కోసం మీలో ఉన్న సుగుణాలు ఇవి అని చెప్తే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనకి విమర్శ ఎప్పుడు ఎలా ఉండాలంటే మిమ్మల్ని పెంచేదిగా ఉండాలి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేదిగా ఉండకూడదు అన్నమాట. అందుకు చెప్పుకుంటాం. తర్వాత మీరు అన్నట్టుగా బద్రీ అని ఇప్పుడు వినిపిస్తుంది పుకారు, తెలియకుండా ఏం మాట్లాడకూడదు. బద్రీ అంటే ఆ జోలికి వెళ్ళను నేను. ఖుషి అన్నారు, ఆ జోలికి వెళ్ళను. ఇప్పుడు అకిరానందన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమా లెవెల్లో సినిమా తీయాలి. అంటే పాన్ ఇండియా సినిమాలకి రాసిన రైటర్లు ఎవరు? విజయేంద్ర ప్రసాద్ చాలాసార్లు, అంటే రాజమౌళి ఫాదరు టైగర్ నాగేశ్వరరావు గారి సభ అంటే ఆ విజయోత్సవ సభలో ఆయన కోరారు, అమ్మ మీ కొడుకు మీద నేను కథలు రాసుకున్నానమ్మా, దయచేసి మీ అబ్బాయిని మాకు హీరోగా అవకాశం ఇవ్వండి అమ్మా అని చెప్పాడు. ఆయన చెప్పిన ఎక్స్ట్రా మాట ఏంటంటే కొంచెం అది మీరే ఆయన తల్లిగా యాక్ట్ చేద్దురు అని చెప్పాడన్నమాట. తల్లిగా యాక్ట్ చేస్తుందా లేదా తీసి పక్కన పెట్టేయండి. ఈరోజు రేణుకా దేశాయి కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్ట్ చేస్తానన్నా యాక్ట్ చేయించుకునే వాళ్ళు లేరు, యాక్ట్ చేయనప్పుడు కూడా పిలిచే వాళ్ళు ఎవరు లేరు. కనుక ఆవిడని పట్టించుకోవద్దు. కాదంటే ఇంతకుముందు అకిరానందన్, ఇంతకుముందు రేణు దేశాయి వేరు. ఇప్పుడు రేణు దేశాయి పవన్ కళ్యాణ్ తాలూకు రెండో భార్య. నేను ఒకప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు భార్యాభర్తలుగా కలిసిపోయినా స్నేహితులుగా కలిసే ఉన్నారు. పిల్లల్ని ఇద్దరిని కూడా ఆనుముచ్చేలా పెంచుకున్నారు, బాగున్నారు. సో ఇప్పుడు అంతకుముందు వచ్చి అకిరానందన్ నేను హీరో అంటే చిచాతలు పో అంటారు. ఇప్పుడు అకిరానందన్ని పవన్ కళ్యాణ్ వారసుడిగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఎలా పెంచుకున్నారో అలా పెంచుకుందాం చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన ఫ్యాన్స్ అవుతారు. ఒక మాట చెప్పాలంటే చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ వీళ్ళు వస్తారు. వాళ్ళెవరు ఇంకొక తరం ఉంది కదా, వాళ్ళ వయసులోకి వస్తున్నారు కదా, వీళ్ళందరూ అఖిరానందన్ ఫ్యాన్స్ అవుతారు. అర్థమైందా? ఇంత బాధ్యతతో కూడుకున్న విషయం. అఖిరానందన్ని హీరో చేద్దామన్న ఆలోచన ఆయనకి బాగా ఉంది. ఉన్న 3 సినిమాలు పూర్తి చేసేస్తాడు. ఎవరు అన్నారు పూర్తి చేయడం అని చెప్పేసి. అంత బాధ్యతారాహిత్యంగా ఉండే మనిషి కాదు. కాదంటే తర్వాత సినిమాలు ఒప్పుకోకపోవచ్చు. ఒక సభలో చిరంజీవి గారు చెప్పారన్నమాట, నాయన మనకు తిండి పెట్టేది ముందు సినిమా రంగం, నీ ఉనికిని ప్రపంచానికి చాటి నిన్నెంత వాణి చేసింది సినిమా రంగం, నువ్వు ఏ రంగంలో అయితే ఉండు కానీ సినిమా రంగాన్ని మర్చిపోవద్దని చెప్పాడు. అన్నయ్య మాటని అంత తొందరగా మర్చిపోతాడని నేను అనుకోను. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రిగా ఉన్న ఒక సినిమా యాక్ట్ చేయడంలో తప్పు లేదు. ఎన్టీ రామారావు కూడా మేజర్ చంద్రకాంత్లో యాక్ట్ చేశారు కదా, మళ్ళీ తర్వాత ఎందుకు యాక్ట్ చేయలేదంటే అప్పటికే ఆయన పేరాల్సి వచ్చింది. ఏదో బలవంతంగా యాక్ట్ చేశారన్నమాట. ఈ చెయ్యి రాదు అప్పటికి. ఇది అలా కాదు కదా, ఎంతైనా చేయొచ్చు. ఇంకా బోడంత టైం ఉంది ఆయనకి. మంచి వయసులో ఉంటాడు, ఇంకా యంగ్ బాయ్ లాగా ఉంటాడు. మహేష్ బాబు వీళ్ళతో పోటీ పడగలడు. పోటీ పడి నెంబర్ 1 అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. అర్థమైందా? అందువల్ల ఆయన కథ పాన్ ఇండియా లెవెల్లో ఉండాలి. అప్పుడే పవన్ కళ్యాణ్ ముందు ఈ నటనలో అభ్యసించింది అక్కడ ఎల్ సత్యానంద్ అని విశాఖపట్నంలో ఉన్నాడు. ఆ ఎల్ సత్యానంద్ దగ్గరే పవన్ కళ్యాణ్ నేర్చుకున్నాడు. వారసత్వంగా ఎల్ సత్యానంద్ దగ్గరికే పంపిస్తున్నాడు, నటన నేర్పిస్తాడు. ఇదంతా రేపటి మాట కాదు. నటనలో కనీసం ఒక 6 మాసాలు శిక్షణ కావాలి. ఫైట్స్ వచ్చి ఇంకా నేర్చుకోవాలి, డ్యాన్సెస్ ఇంకా నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక స్టోరీ ఉంటుంది. ఒకవేళ రాజమౌళి అన్నది నిజమైతే రాజమౌళికి ఏంటంటే ఒక కళ. ఇవన్నీ చెప్పుకోవాలి, ఇవన్నీ కనెక్టింగ్ మాట. రాజమౌళి కథలు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కథలు సక్రమంగా వినలేదో ఏమిటో, ఏ కారణం చేతో ఆ కథలు నచ్చలేదు. నచ్చకపోయినట్టే రాజమౌళికి విరమించుకొని ఇంక ఇతరులతో సినిమాలు తీశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకు వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత అదే రాజమౌళి ఈరోజు ఏమంటున్నాడంటే, మీతో ఒక్క సినిమా చేస్తే చాలండి, నా జన్మ ధన్యమైపోతుంది అన్నాడు కదా. ఇవన్నీ మనం కలెక్టివ్గా ఉంటాయన్నమాట. ఒకవేళ రాజమౌళి చేస్తాడా? రాజమౌళి అంటే నేను నో డౌట్ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. రాజమౌళి మామూలుగా కొంచెం తక్కువ డ్యూరేషన్లో సినిమా చేద్దాం అనుకుంటుంటే ఆయన ఒక షెడ్యూల్ అంతా ఇంట్లో కూర్చోవడం మానేసి పని చేస్తే సరిపోతుంది. ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్లో పూర్తి చేసేస్తాడు. అటువంటి ఏర్పాటు ఏమన్నా జరుగుతుందో ఆలోచించాలి, లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఖుషి సినిమా చేస్తాను, బద్రీ చేస్తానంటే ఎవడు చూడ్డు. తర్వాత బద్రీ చేసినప్పుడు కూడా మా అమ్మకి ఎంత అన్యాయం జరిగింది, ఎంత చిలకా గోరింకలాగా ఉండేవారు కదా అని ఇవన్నీ అనవసర రికరెన్సెస్ కదా. ఆడియన్స్ కూడా మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎత్తు చూపించినట్టు ఉంటుంది. కనుక అదేమి పొక్కిడి పురాణాలు కానీ అఖిరానందన్ పవన్ కళ్యాణ్ని మించిన ఆర్టిస్ట్ అవుతాడు మనం ముందుగా చెప్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే అఖిరానందన్ని ప్రజలకి ఫ్యాన్స్కి విడిచిపెట్టి ఈయన ఫుల్ టైం మన రాజకీయాల్లో ఉంటాడు. సినిమా కూడా చెయ్యాలని మనం చెప్తున్నాం. నీకు యాజ్ ఫార్ యాజ్ సినిమా ఇది కన్సర్న్డ్ నువ్వు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకటో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకటో చేయకపోతే నీకు ఆ ప్రజలకు ఉన్నటువంటి అటాచ్మెంట్, అందరూ అన్నయ్య అని చూస్తారండి, మా బాబు అని చూస్తారండి, ఆ అటాచ్మెంట్ కొంచెం దూరం అయిపోతుంది కదా. అందువల్ల మనం కోరుకునేది డెఫినెట్గా అఖిరానందన్ మన తెలుగు ఇండస్ట్రీస్లో ఒక సూపర్ స్టార్ అవుతాడు. అవడానికి అన్నీ ఉన్నాయి. అసలు నిర్మాతలు క్యూలో ఉంటారండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, 5 శాఖలు చేస్తున్నాడు. సినిమా ప్రొడ్యూసర్లు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బాబు 200 కోట్లు అదే రెడీగా ఉన్నాయి, సినిమా చేసేద్దాం. అఖిరానందన్తో 200-300 కోట్లు అంటే గొప్పలు మాట. 5 years హ్యాపీగా మొత్తం బిజీ స్టార్ అయిన సూపర్ స్టార్ అయినంత వరకు నిలబెట్టుకోవచ్చు. వీళ్ళందరికీ ఏమిటంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ పొజిషన్లోకి రావడం వాళ్ళకి దశ